పీల్చే గాలి, తాగే నీరు, పండే పంటలు, తినే ఆహారం అన్నీ కలుషితమైతే బ్రతకడం ఎంత కష్టంగా మారుతుంది. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి పాలమూరు జిల్లాలోని కొన్ని గ్రామాలు. నేల, నీరు, గాలి కాలుష్యంతో గ్రామాలు విధ్వంసానికి గురవుతున్నాయి. కాలుష్యం బారిన పడి గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. పాలమూరులో కాలుష్య కోరల్లో చిక్కుకున్న గ్రామాలపై స్పెషల్ స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శివారులో పోలేపల్లి సెజ్లో పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2007లో మొత్తం 1100 ఎకరాల్లో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కాగా పోలేపల్లి సెజ్లోని ఫార్మా వ్యర్థాలు పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం తీవ్రతరమైంది. పోలేపల్లి సెజ్తో రాయపల్లి, పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, ముదిరెడ్డిపల్లి, గొళ్లపల్లి, మాచారం, రాజాపూర్ గ్రామాలు కలుషితమవుతున్నాయి. కొన్ని గ్రామాలు పాక్షికంగా కాలుష్యం బారిన పడుతుంటే 8000 జనాభా ఉన్న రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, పోలేపల్లి గ్రామాలు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్నాయి. 40 నుంచి 45 క్వింటాలు వచ్చేటువంటి వరి ధాన్యము 5 క్వింటాలు వస్తుంది. దాదాపు 1,80,000 రూపాయలు పల్లి చేనుకు పెట్టినా, 2 లక్షల రూపాయలు వరి పంటకు పెట్టినా 5 క్వింటాలు వస్తుంది. మొత్తము భూమి పొల్యూట్ అయిపోయింది. ఈ సెజ్ వల్ల చాలా దుర్భరమైన పరిస్థితి. మాకు ఒక గరళము ఒక విషము పోసినట్లు అయిపోతుంది. చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ప్రతిఘటన చేసినా, ఎన్ని రకాలుగా చేసినా కూడా వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేరు. మాకేం న్యాయం జరగట్లేదు. దానివల్ల వాయు కాలుష్యము, వాటర్ కాలుష్యము, పంట పొలాలు దిగుబడి సహకారం రాకపోవడం, రైతులు, పశువులు అనేక ఇబ్బందులు పడుతున్నాము. ఎన్ని చేసినా ఏం చేసినా అధికారులు తూతూ మంత్రంగా మరి ప్రస్తుతం నడుస్తున్న గవర్నమెంట్లు కానీ పోయిన గవర్నమెంట్లు కానీ వాళ్ళకు అనుకూలంగా నడుస్తున్నాయి, కానీ చేసేది మాత్రం శూన్యము. ఎలాంటి చర్యలు లేవు. పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్య నివారణకు సంబంధించిన ఎంఓయూను యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. టీఎస్ఐఐసి, పొల్యూషన్ బోర్డు సూచనలను పూర్తిగా గాలి కొదిలేశారు. కలుషిత రసాయన వ్యర్థాలు నేల, గాలి, నీటిని కలుషితం చేస్తున్నాయి. కలుషిత నీటిని తాగి పశువులు చనిపోతున్నాయి. చెరువులో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నాయి. భూముల కలుషితంతో భూసారం తగ్గి పంటలు పండడం లేదు. అమ్ముకుందామనుకుంటే కొనేవాళ్లు లేక సాగు చేసిన పంటలు పండకపోవడంతో రైతుల బతుకు భారంగా మారింది. పండించే పొలాలు కూడా సరిగా పంటలు రావడం లేదు. అనేక బోర్లు ఎంత లోతు వేసినా కానీ మొత్తం కాలుష్యం అనేది వాటర్ బయటకు వస్తున్నాయి. అదే పశువులు తాగడానికి కానీ వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాకుండా పోతుంది. బయట ఉన్నటువంటి జీవాలు కూడా తాగి కూడా చనిపోవడం జరుగుతుంది. 30-40 కిలోమీటర్లు కూడా ఇలాంటి కాలుష్యం పెద్ద జలాలు పంపించడం వల్ల కింద భూగర్భ జలాలు ఈరోజు కింది స్థాయి లెవెల్లో పడిపోవడము, వాటర్ లెవెల్ పడిపోవడము, తాగనీకే కాదు కదా, వాడుకోనికి పనికిరాని పంట పొలాలకు కూడా ఈరోజు ఇబ్బందిగా జరుగుతుంది ఆ కంపెనీల వల్ల. ఈ మురుగునీరు కానీ ఇది కానీ ఏమిటంటే ప్రాసెస్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఇస్తుర్రు. అధికారులకు ఎన్నిసార్లు పెడితే అధికారులకు చెవులకు ఎక్కడం లేదు. అధికారులు కానీ ఓన్లీ దాని గురించి చెప్పడం, వినడం వరకే జరుగుతుంది, కానీ సాల్వ్ అనేది చేయడం లేదు అన్నట్టు. ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈ సెజ్పై ఇంట్రెస్ట్ తీసి దానిలో కూడా ఆ యొక్క లోపాలను సరిదిద్దడం లేదు. పరిశ్రమల సెజ్ నుంచి 5 కిలోమీటర్ల వ్యవధి వరకు భూములు వ్యవసాయానికి పూర్తిగా పనికిరాని స్థితికి చేరాయి. సెజ్ చుట్టంతా పట్టా భూములే ఎక్కువగా ఉన్నా రైతులు సేద్యం చేసుకొని దుస్థితి తలెత్తింది. ఈ పరిశ్రమలపై పొల్యూషన్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానిక చెరువుల్లో ఉండే చేపల మనుగడ రోజు రోజుకు క్షీణిస్తోంది. వేల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. జిల్లాలో పరిశ్రమల కాలుష్యంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రజలకు హాని చేస్తున్న ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పొల్యూషన్ బోర్డు దానిపైన యాక్షన్ తీసుకుంటలేరు. అయితే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ వచ్చేవరకు మధ్యలో కూడా మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ వదిలినారు. అంటే కొంచెం కూడా భయం లేకుండా అయిపోయింది. అంటే మేము అరబిందో ఫార్మా, మాకు 40-50 వేల కోట్లు సంపాదించినాము, మేము ఢిల్లీకి పోయి లిక్కర్ అమ్ముకుంటాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని ఆ ధీమాతో ఉన్నారు. అంటే వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులను చూసినారు. ఇక్కడ నెలకి వాళ్ళకి పైసలు పంపిస్తే నోరు మూసుకొని ఇంట్లో కూర్చునేది. కాబట్టి అట్లనే అనుకున్నారేమో నా గురించి. నేను వదిలే ప్రసక్తే లేదు. అభివృద్ధి జరుగుతుందని నమ్మి సెజ్ కోసం భూములిచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తమకు జరుగుతున్న నష్టంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలను నివాస యోగ్యం కాకుండా చేస్తున్న కంపెనీలపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్కులోని వన్యప్రాణులను దత్తత తీసుకోవడానికి పక్షి జంతు ప్రేమికులు ముందుకు రావాలన్నారు మంత్రి సురేఖ. చిన్న చిన్న పక్షులు, తాబేళ్ల నుంచి పులుల వరకు వ్యక్తులు, సంస్థలు, సంఘాలు దత్తత తీసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 3 నెలలు, 6 నెలలు, ఏడాది చొప్పున దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టవచ్చన్నారు మంత్రి. హన్మకొండ కాకతీయ జూలాజికల్ పార్కులోని నీల్గాయ్, సాంబార్ డీర్, చౌసింగా అడవి దున్నలను దత్తత తీసుకున్నారు పలువురు వన్యప్రేమికులు. ఏడాది కాలానికి ఒక్కో వన్యప్రాణికి ఆహారం, సంరక్షణ కోసం 50,000 చొప్పున మొత్తం 4 వన్యప్రాణులకు 2 లక్షలు చెల్లించారు. వన్యప్రాణుల దత్తత ప్రక్రియను ఆన్లైన్లో మంత్రి సురేఖకు వివరించారు కాకతీయ జూ పార్క్ అధికారిని మయూరి. కాకతీయ జూ పార్కులో రెండు టైగర్లను మేము ప్రజలకు అందించడానికని ఆ రోజు ఓపెనింగ్ చేసి వాటిని బయటికి విడిచిపెట్టినప్పుడు అక్కడ దాతలుగా కొంతమంది మరి యానిమల్స్ను దత్తత తీసుకోవచ్చు అని వేదిక మీద నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరినప్పుడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, నేను కానీ, మేయర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇతరులు, మేము వెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా అందరం కూడా కొన్ని ఫండ్స్ ఇస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. నా వంతుగా ఫారెస్ట్ మినిస్టర్గా నేను 2 లక్షలు ఇస్తానని చెప్పాను. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. మన ఇష్టం ఉన్న వాటిని మీరే సెలెక్ట్ చేసుకోండి, వాటికే మేము ఖర్చు పెడతామని చెప్పినప్పుడు సంవత్సరానికి ఒక్కొక్క యానిమల్కి బైసన్కు 50,000 ఖర్చు అవుతాయి. అదేవిధంగా సాంబార్ డీర్కు 50,000 ఖర్చు అవుతాయి. చౌసింగాకి 50,000 ఖర్చు అవుతాయి. నీల్గాకి ఈ చిన్న చిన్న జంతువులు ఏవైతున్నాయో వీటన్నిటికీ 50,000 4 జంతువులను కూడా నేను తీసుకొని వాటి పేరు మీద 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు ఈరోజు దత్తత కోసం ఇవ్వడం జరిగింది. మిగతా ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలు కూడా మూగజీవులైనటువంటి జూలో ఉన్నటువంటి జంతువుల కోసం మీ యొక్క ఎంత వీలుంటే అంత అమౌంట్ను మరి దానం చేసి వాటి రక్షణ కోసం మీరు సహాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ జూను కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, ఎందుకంటే మొన్న మేము సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి పోయినప్పుడు నేను ఒకటే అడిగాను, మన ఫారెస్ట్ కింద ఉన్నటువంటి పార్కుల డెవలప్మెంట్కు మీరు ఫండ్స్ ఇవ్వాలి అని అడిగినప్పుడు వారు పాజిటివ్గా స్పందించడం జరిగింది. దాంట్లో కాకతీయ జూ పార్కును కూడా చేర్చి అధునాతనంగా తయారు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. అది తయారైన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని కాకతీయ జూ పార్కును చాలా మరి లేటెస్ట్ జూ పార్కుగా తయారు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. గద్దర్కు పద్మ అవార్డు అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. గద్దర్ నక్సల్స్ కాబట్టే పద్మ అవార్డు రాలేదన్న బండి సంజయ్ మాటలపై గద్దర్ కుమార్తెతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పద్మ అవార్డులను బీజేపీ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు నేతలు. గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు గద్దర్ కుమార్తె, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల. పద్మ అవార్డులను కూడా బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. కేంద్రం ఈ అవార్డులు ఇస్తుందా లేక బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే అవార్డులు ఇస్తారా అని నిలదీశారు. పద్మ అవార్డులు బీజేపీ అవార్డులుగా మారాయని విమర్శించారు వెన్నెల. గద్దర్కి ఎందుకు ఇస్తాము? గద్దరు చాలా మందిని చంపిండు, రైట్, హీఈస్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృత సారథి తరఫున, కళాకారుల తరఫున, తెలంగాణ కళాకారుల తరఫున, ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు. అది యావత్ ప్రజలందరికీ తెలుసు. గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడమో లేకపోతే మీరు అనగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది ఏముండదు. ఆయన సూర్యుడు. సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ మీద నువ్వు పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. బండి సంజయ్ కు చుక్కారామయ్య, అందశ్రీ, గోరటి వెంకన్న ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్. కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మశ్రీ అవార్డులు ఇస్తారా అని నిలదీశారు. తెలంగాణ చరిత్రపై సంజయ్ కు అవగాహన లేదన్నారు చనగాని దయాకర్. నక్సలైట్లకు ఇవ్వమని మాట్లాడుతూ ఉన్నారు.
మరి తెలంగాణ కోసం పోరాడినటువంటి, తెలంగాణ కోసం సాక్రిఫైస్ చేసినటువంటి అందశ్రీ గారు కావచ్చు, గోరెట్ వెంకన్న కావచ్చు, జయదేవ్ తిరుమలరావు లాంటి వాళ్ళు కావచ్చు, దాదాపు తెలంగాణలో నూతన విద్యా విధానానితో పాటు తెలంగాణ ఐఐటిని తీసుకొచ్చినటువంటి ప్రముఖ విద్యావేత్త, మేధావి అయినటువంటి చుక్కా రామయ్య గారికి మరి ఎందుకు విస్మరించారు? చుక్కా రామయ్య గారు మీకు కనపడలేదా? ప్రజా యుద్ధ నౌక అనే బిరుదు ముందు ప్రభుత్వాలు ఇచ్చే బిరుదులు, అవార్డులు గద్దర్ కాలిగోటికి కూడా సరిపోవన్నారు ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు కొరివి వేణుగోపాల్. గద్దర్పై బండి సంజయ్ అర్ధరహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నక్సల్ చర్యలకు గద్దర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. బండి సంజయ్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నా ఆయన ఆలోచనలు ఇంకా కార్పొరేటర్ స్థాయిలోనే ఉన్నాయని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైనటువంటి అవార్డులు అనేటువంటిది అవసరం లేదు. ప్రజాయుద్ధ నౌక అనేటువంటిది ఏదైతే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ముంగట ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బిరుదులు అనేటువంటిది ఆయన కాలు గోరుతోని సమానం అని చెప్తున్నా. గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఎస్పీ జేఏసీ నేతలు. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుట్రలో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. ప్రజాయుద్ధ నౌక, తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దరన్న గారిపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని తెలంగాణ విద్యార్థులుగా, సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు దేశ స్వాతంత్రం నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశ స్వాతంత్ర పోరాటం సావర్కర్ బ్రిటిష్ వారు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని. అదే తెలంగాణలో మత కలవలు సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాంగా గిరంగా మారి ఈ రోజు గద్దర్ గారిని అవమానించడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్పై చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉద్యమ నేతపై చేసిన అనుచిత వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నేతలు. కాజీపేట రైల్వే జంక్షన్లో త్వరలోనే ఆర్టీసీ బస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. దీంతో 40 ఏండ్ల స్థానికుల కళ నెరవేరనుంది. అందుకు అవసరమైన స్థల సేకరణ కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్, కలెక్టర్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే స్టేడియం, రైల్వే ప్రభుత్వ పాఠశాల స్థలంతో పాటు మరొక స్థలాన్ని పరిశీలించారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. దక్షిణ తెలంగాణను కలిపే భారతీ జంక్షన్గా కాజీపేట నిలుస్తుంది. కానీ ఇక్కడ వాసులకు 4 దశాబ్దాలుగా ఒక కలగానే ఉంటుంది. అదే ఇక్కడ బస్టాండ్ ఏర్పాటు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చే వైపు అడుగులు పడుతున్నాయి. స్థల సేకరణకు సంబంధించి రైల్వే భూములను తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా రైల్వే అధికారులతో కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. ఇక్కడ బస్ స్టేషన్ ఎప్పటి వరకు రాబోతుంది, స్థల సేకరణకు సంబంధించినటువంటి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనం ఎంపీతో మాట్లాడదాం. ఎంపీ గారు, అంటే కాజీపేట అనగానే ఉత్తర దక్షిణ భారతదేశం కలిపేది అందరికీ తెలిసిందే. ఇక్కడ డివిజన్ కావాలనేది చాలా ఏళ్ళుగా కోరిక. దీనికంటే ముందు ఇక్కడ బస్ స్టేషన్కి సంబంధించి చాలా ఏళ్ళుగా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి ఇక ఒక రూపం వచ్చినట్టేనా, మార్గం సుగమమైనట్టేనా? అభివృద్ధి అనేది ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన వాటిని ముందుకు తీసుకెళ్లడమే కాదు కదా, అవి నెరవేర్చుకుంటూనే ఇంకా కొత్తవి చేసుకోవాలి. అందులో భాగంగా మనం కోచ్ ఫ్యాక్టరీ ఒకటి సాధించుకున్నాము. తర్వాత ఇప్పుడు రైల్వే డివిజన్ గురించి కూడా అడుగుతున్నాము. ఇప్పుడు మనది అమృత్ స్టేషన్ కింద కూడా డెవలప్ చేస్తారు, మన హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తూ ఇటు కాజ్పేటను వరంగల్. సో ఇక్కడ స్టేషన్ ఎట్లయినా చాలా వేగంగా, చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్యాసింజర్స్కి, ఊర్ల నుంచి వచ్చే ప్రయాణికులకి ఒక ప్రామినెంట్ బస్ స్టేషన్ కావాలి అన్న ఉద్దేశంతో 2 times కలవడం జరిగింది రైల్వే జనరల్ మేనేజర్ని. ఆయన ఫస్ట్ అడిగింది రైల్వే స్టేడియం అడిగాము, కానీ అది కొంచెం కుదరదు అని చెప్పారు. ఇప్పుడు పక్కనున్న ఏరియాస్ అడుగుతున్నాము. సో ఇవాళ నిన్న ఇచ్చిన రిప్రజెంటేషన్కి రెస్పాన్స్గా ఇవాళ మనకి ఇన్స్పెక్షన్ టీం వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఒక 1 acre ల్యాండ్ చూపించారు. మన రైల్వే స్కూల్ ఇప్పుడు లేదు, పనిచేస్తలేదు, ఆ ఏరియాలో చూపించారు. సో ఇక్కడ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. మోస్ట్లీ పాజిటివ్గా ఉన్నాం మేము. ఒక కొత్త రైల్వే స్టేషన్కి అనుగుణంగా కొత్త రైల్వే బస్ స్టేషన్ కూడా మనకి సాకారం అవుతుంది. ఈ బస్ స్టాండ్ తోటి ఈ ప్రాంతం ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఒకవైపు రైల్వేకి సంబంధించిన డెవలప్మెంట్లో కూడా ఉంది, సేమ్ టైంలో ఇది కూడా వస్తే ఎలా ఉండబోతుంది? చాలా బాగుండబోతుంది. ఇప్పటికే మనం వరంగల్ని చూస్తున్నాం, ఎంత డెకరేటివ్గా ఉంది. అట్లనే కాజ్పేట కూడా అన్ని విధాలు. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ వచ్చింది, ఒక బస్ స్టేషన్ వచ్చిందంటే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా దానికోసం వాళ్ళు రైల్వే వాళ్ళు లీజ్కి ఇచ్చారు. సో ఇక్కడున్న మొత్తం రైల్వే ఏరియా స్ట్రెచ్ అంతా కూడా డెవలప్ అవుతుంది. దానికి అనుగుణంగా కాజ్పేట చుట్టూ ఉన్న గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందుతాయి.
మనతో ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంటే చాలా ఏళ్ళుగా రైల్వే అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కావచ్చు, లేదా రైల్వే అధికారులతో మాట్లాడుతున్నాం, దృష్టికి తీసుకువెళ్తున్నాం అనేది చాలా ఏళ్ళుగా ఎన్నికల వాగ్దానం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఇది ఎట్లా ఈ సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాజీపేట అభివృద్ధి చెందింది. గతంలో ఎంత కలకల్లాడేది ఇది కాజీపేట స్టేషన్. హాస్పిటల్ ఉండే, స్కూల్ ఉండే, అన్ని పోయినా ఖతం చేసిండ్రు. వాటిని అభివృద్ధి చేసుడు దేవుడు ఎరుగు. ఉన్నాయి ఖతం చేసి వదిలిపెట్టిండ్రు. గతంలో చూసినాం మనం. మళ్ళీ మేము ఎంతసేపు రాజకీయ నాయకులు రాజకీయాలు చేయడానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, అయిపోయింది మా డ్యూటీ అయిపోయిందని చేతులు ఎత్తారు. మేము ఈ సంవత్సర కాలంలో 10 సార్లు నేను పోయినాను. సంవత్సర కాలంలో పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. వాటి ద్వారా ఇలా నిన్న ఇచ్చినాం. మా ఫైనల్గా నిన్న ఎంపీ గారు, కడియం శ్రీ గారు, సారన్న గారు, మేము అందరం పోయినాం. నిన్న ఇచ్చినాం. ఇవాళ జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్ టీం రానే వచ్చింది. ఇవాళ ఎప్పుడో సెంట్రల్ టీం ఇవాళ వరకు రాలే, ఫస్ట్ టైం వచ్చింది ఇన్స్పెక్షన్. నిన్న ఇస్తే ఇవాళ వచ్చి రావటం అనేది అది మేము సాధించుకున్న విజయమే. అది దీనిని సాధించుకున్న విజయం అని మా డ్యూటీ అయిపోయింది అనేది కాదు. ఈడ బస్ స్టాండ్లో బస్సు ఆగి ప్రారంభించిన రోజే మేము నిజమైనది నెరవేర్చుకున్నట్టు, కాజీపేట న్యాయం జరిగినట్టు. ఏదో వచ్చినాం పోయినామని అంటే అది వేస్ట్ ముచ్చటది. దాని గురించి అది ఒకటే కాదు, కాజీపేటకు కాలేజ్ కావాల్సింది ఉండి, హాస్పిటల్ ఉన్నది. వీటన్నిటినీ మాకు నమ్మకంతో 5 ఏళ్ల పరిమితి ఏదైతే ఇచ్చిండ్రో ఆ కాలంలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తేనే మళ్ళీ ఓట్లు వచ్చి అడుగుతాం. అది కూడా చెప్తాను. అంటే బస్ స్టాండ్కి సంబంధించి ఎకరం స్థలం అనేది అంటున్నారు. ఎకరం స్థలం బస్ స్టేషన్కి ఎట్లా ఉండబోతుంది, సరిపోతుందా? దాంతో ఈ బస్ స్టేషన్ ఎకరంకి సంబంధించిన ఇప్పటివరకు కూడా ఏమన్నా మీరు ప్లాన్, అంటే ఈ ఒకవేళ 1 ఎకరే వస్తే ఎట్లా నిర్మాణం చేయాలి, ఇట్లాంటిది ఏమన్నా ప్లాన్ చూస్తున్నారు? ఇప్పుడు మేము స్టేట్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి జరిగినాం. ప్లేస్ ఉంటే చూపించండి, ఇమీడియట్ పొద్దుగానే ఇచ్చేద్దామని అన్నారు. ఇది అలాట్ అయినా తెల్లారికేరే వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇది అలాట్మెంట్ ఈ వారం రోజులు పట్టవచ్చు, 10 రోజులు, నెల పట్టవచ్చు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ అయితే ఆడ పోయి కూర్చొని ఫైల్ ఎంబడే తిరుగుతాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి 3-4 ప్లేసులు తీసుకున్నారు. వాళ్ళు ఏది ఫైనల్ చేస్తే దాన్ని తీసుకొని దాని ప్రకారం అలాట్మెంట్ ఏ విధంగా ఇస్తారు, ఇచ్చినప్పుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న నెక్స్ట్ డే దీని మీద స్టేట్ గవర్నమెంట్ పని అనేది ఎక్కడ నిమిషం కూడా ఆగకుండా అంత ఉత్సాహంతో ఉన్నారు దీని మీద. ఇవన్నీ కడుతూనే ఉన్నారు కదా. దానికి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి అవసరం లేదా? అసలు బస్ స్టాండ్ లేని రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందా? అదొక కాజీపేట మన దౌర్భాగ్యం. అది దాన్ని బరాబర్ కంప్లీట్ చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా రావు, భగవంతుడి వల్ల క్లియర్ అయిపోయినాయి. అందరం మంచిగా పోతున్నాం, స్మూత్గా జరుగుతున్న నమ్మకం పూర్తిగా ఉన్నది మాకు. సో ఇది దరిదాపు ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఇంకేం లేదా, ఏ ప్లేస్ ఇవ్వాలనేదే ఫైనల్. ఇంకా ఎప్పుడు శంకుస్థాపన అన్న అది కూడా మేము వాస్తవం చెప్పాలంటే మేము దీంతో పాటు కాజీపేట బ్రిడ్జ్ని కలిపి పెట్టుకోవాలని ఆలోచన, ఆ స్థాయికి వెళ్ళిపోయినాం. ఇంకా ఇది ప్రస్తుతం అయితే కాజీపేట బస్ స్టేషన్కు సంబంధించి రైల్వే అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. 3 స్థలాలను ప్రస్తుతం అయితే పరిశీలనలో ఉన్నాయి. ఇందులోంచి 1 ఎకరంకు సంబంధించినటువంటి భూమిని తీసుకొని రైల్వే భూమికి సంబంధించి దాంట్లో బస్ స్టేషన్ నిర్మాణం చేస్తాం. త్వరలోనే కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రారంభించే సమయంలోనే ఇక్కడ బస్ స్టేషన్ నిర్మాణం కూడా శంకుస్థాపన చేస్తామనేది ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, కాజీపేట నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వాసులకు చెత్త కష్టాలు తప్పడం లేదు. సేకరించిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ డంపింగ్ యార్డ్ లేకపోవడం, సిటీలో అక్కడక్కడ డంప్ చేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో జిల్లాలో కుప్పలుగా పేరుకుపోయిన చెత్తతో జనం అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రేట్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యి ఏళ్లు గడుస్తున్నా చెత్త సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇండస్ట్రియల్ కారిడార్గా పేరున్న పాల్వంచ మున్సిపాలిటీలో 1,00,000కు పైగా జనాభా ఉంది. 24,000 ఇండ్ల నుంచి ప్రతిరోజు సుమారుగా 38 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోంది. దానిని తరలించడానికి కనీసం డంపింగ్ యార్డ్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మేము ఉంటున్న ప్రాంతంలో చెత్త 10 రోజుల బట్టి తీసుకువెళ్ళట్లేరు. ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. తద్వారా ఇక్కడ చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటున్నారు. విష జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అధికారులేమో చెత్త బండ్లను తీసుకెళ్తే అక్కడ డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న వాళ్ళు చెత్త అక్కడ వేయనిస్తలేరు. దాని ద్వారా ఏంటంటే చెత్త అక్కడే పేరుకుపోయింది. దయచేసి అధికారులు స్పందించి మా దగ్గర ఉన్నటువంటి చెత్తను సేకరించి ఒక డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఇక్కడ చెత్తను కొంచెం సేకరిస్తే బాగుంటుందని మా యొక్క విన్నపం.
పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా సొంతంగా డంపింగ్ యార్డ్ లేకపోవడంతో స్థానికుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. మున్సిపాలిటీకే సొంతంగా 100 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు పనుల్లో జాప్యం జరుగుతోంది. మున్సిపల్ అధికారులు అక్కడక్కడ చెత్తను డంపింగ్ చేయడానికి స్థలాలు ఎంపిక చేస్తే స్థానిక కాలనీ వాసుల నుంచి సహకారం అందడం లేదు. 10 రోజుల నుంచి పాల్వంచ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా చెత్త సేకరణ చేయట్లేదు. దోమలు బాగా ఎక్కువయ్యి విష జ్వరాలు పాలవుతున్నారు. పెద్దలు పిల్లలు అంతా కూడా పాల్వంచలో మున్సిపల్ ఆఫీసర్స్ ఫోన్ చేస్తేనేమో డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల చెత్త సేకరణ చేయడం కుదరట్లేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ తక్షణమే స్పందించి ఎక్కడైనా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి చెత్త సేకరణ చేయాలని మేము పాల్వంచ వాసులందరూ కోరుకుంటున్నారు. ఎలాగలాగా అధికారులు ఏదో ఒక ఏర్పాటు చేయాలి, కానీ చెత్తను అలాగే ఇంట్లో ఉంచుకుంటూ ఉంటే కష్టం. ఇంత అభివృద్ధి చెందుతున్న పాల్వంచలో కనీసం చెత్త వేసే డంపింగ్ యార్డ్ లేకపోవడం చాలా బాధాకరం. మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛ ఆటో కార్మికులు గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ ఆటోలని కార్యాలయాల్లోనే నిలిపివేశారు. చెత్త తరలించేందుకు శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులని పట్టణవాసులు కోరుతున్నారు. పాల్వంచ ముల్గలపల్లి ప్రధాన రహదారిపై ఉన్న డంపింగ్ యార్డుతో ఆ రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాలిపోతున్న చెత్త కుప్ప నుండి వచ్చే పొగతో తరచుగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గత వారం నుంచి చెత్త బండి రావడం లేదు. ఇంటి వద్ద చెత్త ఇంట్లో బాగా పేరుకుపోయి విష జ్వరాలు విసిరిస్తున్నాయి. కాబట్టి అధికారులకు చెప్తే గత వారం నుంచి డంపింగ్ యార్డులు లేకపోవడంతో చెత్త సేకరణ చేయట్లేదు. ఒక వారం 10 రోజులు అయిద్దని అంటున్నారు. అధికారులకు ఫోన్ చేస్తే ఇంకా ఆన్సర్ చేయట్లేదు. చెత్తా చెదారం ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండడంతో చెత్త నింపుకున్నప్పుడు వచ్చే పొగతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అటవీ చట్టాలకు విరుద్ధంగా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో డంపింగ్ యార్డు ఉంది. డంపింగ్ యార్డులో మంట పెడితే అటవీ ప్రాంతం చుట్టుపక్కల కొండల్లో పచ్చదనం దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా పాల్వంచ పట్టణంలో ఎక్కడ చెత్త తీసుకెళ్లట్లేదండి మున్సిపాలిటీ వాళ్ళు. అన్ని గ్రామాల్లో చెత్త పేరుకుపోయి మురికి అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారండి పట్టణం వాసులు. దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు డంపింగ్ యార్డ్ ఎక్కడో చూసి మా చెత్త తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. వనమానగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాలను కలిపే 60 అడుగుల మున్సిపల్ రోడ్డుకు అడ్డంగా చెత్త పడేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న కుంటినాగులగూడెంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించిన మున్సిపల్ అధికారులు మాత్రం డంపింగ్ యార్డ్ను తరలించడం లేదు. చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు పాల్వంచ వాసులు. న్యాక్ గ్రేడ్ను మెరుగుపరచుకోవడంపై ఫోకస్ చేసింది పాలమూరు యూనివర్సిటీ. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడ్డ యూనివర్సిటీ ఇప్పుడు మిగతా యూనివర్సిటీలతో పోటీకి రెడీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి దిశగా పాలమూరు యూనివర్సిటీ అడుగులు వేస్తోంది. వర్సిటీలో న్యాక్ బృందం ప్రస్తుతం పర్యటిస్తోంది. న్యాక్ దృష్టిని ఆకర్షించేందుకు వర్సిటీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. 2008లో ఏర్పాటైన పాలమూరు యూనివర్సిటీ 5 కోర్సులతో మొదలై 18 కోర్సులకు విస్తరించింది. పియు పరిధిలో డిగ్రీ, బీఈడీ, పీజీ సహా 157 కళాశాలలున్నాయి. అకాడమిక్ పరంగా నిత్యం ఎన్నో రకాల పరిశోధనలు యూనివర్సిటీలో జరుగుతున్నాయి. న్యాక్ గుర్తింపు పొందడం, రూసా నిధులతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ అభివృద్ధిని సాధిస్తోంది. మైక్రోబయాలజీ పరిశోధనలకు గాను 3 పేటెంట్ హక్కులు సాధించింది ఈ యూనివర్సిటీ. ఎంతో మంది గ్రామీణ విద్యార్థుల ఉన్నత చదువుకు బంగారు బాట వేస్తోంది. ఇటీవలే ఇంజనీరింగ్, న్యాయ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడంతో విద్యార్థులకు అన్ని రకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. సింథటిక్ ట్రాక్ ఏర్పాటుతో క్రీడా రంగంలో వసతులు కల్పిస్తూ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించేలా విద్యార్థులకు తర్ఫీదిస్తోంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ వీసీని నియమించి యూనివర్సిటీ నిర్వహణను గాడిలో పెట్టింది. మొదటి నుంచి పాలమూరు యూనివర్సిటీకి ప్రతి బడ్జెట్లో నిరాశ ఎదురైంది. ఒకవేళ కేటాయించినా అంతంత మాత్రమే నిధులందేవి. ప్రస్తుతం వర్సిటీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉండగా మరెన్నో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా వచ్చాయి. విద్యార్థుల ప్రతిభా పాఠవాలకు మెరుగులు దిద్దుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో మిగతా వర్సిటీలతో అన్ని రంగాల్లో పోటీ పడేందుకు పియు సిద్ధమవుతోంది. పాలమూరు వర్సిటీలో విద్యార్థులకు హాస్టల్ సమస్య కూడా తీరిపోయింది. కొత్తగా ఏర్పాటైన హాస్టల్స్తో కలిసి ప్రస్తుతం యూనివర్సిటీలో 3 బాయ్స్, 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. అలాగే కొత్తగా ఏర్పాటు కాబోతున్న లా, ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా కొత్త హాస్టల్స్ అందుబాటులోకి రానుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మరింతగా అవకాశాలు అందనున్నాయి. ఒక విశ్వవిద్యాలయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆడిటోరియం ఉండాలి,
తర్వాత హెల్త్ సెంటర్ ఉండాలి, క్యాంటీన్ ఉండాలి, అదేవిధంగా గ్రౌండ్స్ ఉండాలి. ఆ రకంగానే అన్ని ఇక్కడ మన సింథటిక్ కానీ బాస్కెట్బాల్ కానీ అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కాకుండా ఆడియో విజువల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లెర్నింగ్ ప్రాసెస్లో ఈఎల్టీసీ అంటే ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ని ఇవన్నీ ఏర్పాటు చేసుకుని పాలమూరు యూనివర్సిటీ ముందుకు పోవడం జరుగుతుంది. పాలమూరు విశ్వవిద్యాలయంలో 95 పోస్టులకు ప్రస్తుతం 76 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ ప్రారంభమైనప్పటి నుంచి కాంట్రాక్ట్ అధ్యాపకులతో విద్యా బోధన చేస్తూ వచ్చారు. యూనివర్సిటీలో ప్రస్తుతం 1400 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో నిధులు రాకపోవడంతో నియామకాల ప్రక్రియ ఆశించినంతగా జరగలేదు. ఇక యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధి కోసం 300 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. కానీ గత ప్రభుత్వాల నుంచి స్పందన రాలేదు. 2021-22లో 7.5 కోట్లు, 2022-23లో దాదాపు 10 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. రూసా నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. యూనివర్సిటీ అభివృద్ధికి స్పెషల్ గ్రాంట్తో పాటు మెస్ బిల్లుల పెంపు, యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులు, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు అంశంపై ప్రభుత్వం దృష్టి సాధిస్తోంది. అమ్మాయిల హాస్టల్ కానీ అబ్బాయిల హాస్టల్ కానీ అన్ని రకాలైన పరిశుభ్రత, తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి అన్ని ఫెసిలిటీస్, అతి ముఖ్యంగా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత నాప్కిన్ డిస్పోజర్స్ కానీ, క్లీన్ అండ్ క్లీన్ కానీ, తర్వాత ఫుడ్ వేస్టేజ్ మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఒక విశ్వవిద్యాలయానికి ఏ విధమైనటువంటి ప్రమాణికాలు ఉండాలో అలాంటి అన్ని ప్రమాణికాలను కూడా మేము సర్వసిద్ధం చేయడం జరిగింది. ఆ న్యాక్ బృందం వచ్చి పరిశీలన చేసుకొని వచ్చి మంచి ర్యాంక్ వస్తుందని అందరూ ఆశించడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కూడా చాలా సహకరించడం జరిగింది. ఉద్యోగులు నిరంతరంగా పనిచేయడం జరుగుతుంది. 2018లో పాలమూరు వర్సిటీకి పియుకి న్యాక్ బి గ్రేడ్ వచ్చింది. 2008లో ఏర్పాటైన యూనివర్సిటీతో పోలిస్తే అకాడమిక్స్ పరంగా పియు ముందంజలో ఉంది. ప్రస్తుతం న్యాక్ బృందం పియులో పర్యటిస్తోంది. A+ గ్రేడ్ సాధిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి దిశగా పాలమూరు వర్సిటీ మరింత విస్తరించే అవకాశం ఉంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల తర్వాత A+ గ్రేడ్ కోసం న్యాక్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది పాలమూరు యూనివర్సిటీ. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పీడీఎస్ బిఎం కేసులో ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు ₹1,00,000 లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా వడ్డేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ ఇచ్చిన కంప్లైంట్తో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. నాకు సంబంధం లేదు. ఏ ఊరు ఎవరన్నా మీరు? మాది వడ్డేపల్లి. 3 సార్లు సర్పంచ్, ఎంపీటీసీ. ఏం పేరు అన్న మీ పేరు? చంద్రశేఖర్. అయితే ఎక్కడ పీడీఎస్ బియ్యం ఎక్కడ పట్టుకున్నా తెలియదు, వాడు కూడా తెలియదు. మా తమ్ముడు డబ్బులు ఇచ్చాడు, నాకు కాల్ చేసిండు. పట్టుకుంటే నన్ను ఎఫ్ఐఆర్ చేసిండు. ఎఫ్ఐఆర్ చేసిన రైస్ మిల్ ఉందని పెట్టి, రైస్ మిల్ నాకు రైస్ మిల్ లేదు లేదని పెట్టిండు. పెట్టి ఏంటంటే ఇంత ముందు ఒకసారి డిసెంబర్ 3 తారీఖు వచ్చిండు. మా తమ్ముడు 4 లక్షలు ఇచ్చిండు. ఇంత ఈఎస్ఐ ముందు ఇంకో వేస్తే ఉండే 5 లక్షలు తీసుకుపోయాడు. ఒక్క పోలీస్ స్టేషన్ 9 లక్షలు ఇచ్చాక ఏ ముందు పడుతుంది, నిల్లోడు ముందు పడతాడు, బ్యాలెన్స్ చేసి ఏ ముందు పడతాడు. 3 లక్షలు తీసుకుంటా 5 లక్షలు. ఏం పేరు ఆయన పేరు? తెలియదు. పేరు కూడా మాకే ఇంత 150 కిలోమీటర్లు మాది. మా దగ్గర పోలీసు వాళ్ళు లేరా? మా దగ్గర కమిషనరేట్ లేదా? సిద్దిపేట జిల్లా. వాడి ఇంటికే మాకు వస్తాడు ఆటో తీసుకొని. వడ్డేపల్లి అంటే అక్కడ కూడా వద్దా? అంతా 4 లక్షలు తీసుకున్నాడు. వాడు కొట్టి నా పేరు చెప్పించిండు. నా తమ్ముని కాడ ₹4 తీసుకున్నాడు, వెళ్ళిపోయింది ఆ పిల్లగాడు. నా దగ్గర 3 లక్షలు డిమాండ్ చేసిండు. ₹1,30,000 బిల్ కుదిరిచ్చాను. ₹1,30,000 30 వచ్చినా, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చా. క్యాష్ ఏమో 70 ఇచ్చిన, ఫోన్ పే 30 వచ్చా. నన్ను ఏం చేసిన, పోలీసుకు సాహసం చేసిన అంటే తప్పు చేయలేదు కాబట్టి. మంచి పని చేసి నేను ₹100 ట్రాక్ చూడు సార్, దండం పెడితే కాళ్ళు మొక్తా అన్న. పేరు చెప్తే కేసు చేస్తూ ఈ నల్గొండ జిల్లాలో ఎక్కర్లేదు. ఇప్పుడు నా బియ్యం వచ్చి నా రేషన్ కార్డు దిగితే నన్ను కేసు చేయాలి. నువ్వు నీ పేరు చెప్పి కేసు చేస్తుంటే ఎక్కడ లేదండి. ఓన్లీ వరంగల్ కాన్స్టిట్యూట్, నల్గొండ కాన్స్టిట్యూట్, ఎక్కడ లేదు. అంటే మీ తమ్ముడు పేరు చెప్పినాక నేను డిమాండ్ చేస్తాను. మా తమ్ముడు లేడు, అప్స్టాండింగ్ ఉంది కాబట్టి. తమ్ముడు 2 సార్లు, మా తమ్ముడు గత 2 సార్లు ఇచ్చి పైసలు వాడు. ఈ తర్వాత తమ్ముడు లేడు కాబట్టి ఎట్లా వసూలు చేయాలనే ఉద్దేశంతో నా పేరు పెట్టిన. హుస్సేన్ సాగర్లో గల్లంతైన అజయ్ మృతదేహం లభ్యమైంది. 45 గంటల గాలింపు తర్వాత అజయ్ డెడ్ బాడీని వెలికి తీశారు డిఆర్డీఎఫ్, అగ్నిమాపక సిబ్బంది.
ఈ నెల 26న ట్యాంక్ బండ్లో జరిగిన భారత మాతకు మహాహారతి చూడ్డానికి వచ్చాడు అజయ్. ఆ సమయంలో క్రాకర్స్ పేలడంతో నీటిలో దూకాడు యువకుడు అజయ్. దీంతో స్పాట్లోనే గల్లంతయ్యాడు. గల్లంతైన అజయ్ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 3 రోజులుగా గాలించాయి. ఇదే విషయానికి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అడిగి తెలుసుకుందాం. రాంప్రసాద్, హుస్సేన్ సాగర్ లో డెడ్ బాడీ లభ్యమైనట్లుగా తెలుస్తోంది, మరి వివరాలేంటి? చంద్రిక, మనం చూడవచ్చు ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అయితే ఇటు భారత్ మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాతకు మహాహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినటువంటి నాచారం గ్రామానికి చెందిన అజయ్ తో పాటు తన మిత్రులతో అయితే కలిసి రావడం జరిగింది. ఈ క్రమంలోనే బాణాసంచా కాల్చేందుకు ఇటు ట్యాంక్ బండ్ లో ఉన్నటువంటి బోటు వద్దకు వెళ్ళినటువంటి అజయ్ ఒక్కసారిగా బోట్ లో ఇటు బ్లాస్ట్ అవ్వడంతో అయితే ఆ ప్రమాదంలో ఒక్కసారిగా నీళ్ళలో దూకడం జరిగింది. ఈ క్రమంలోనే అజయ్ కి ఈత రాకపోవడంతో అయితే గల్లంతైనట్టు కొంతసేపటి తర్వాత ధృవీకరించడంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి కూడా అజయ్ కోసం అయితే ఇటు పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డిఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అయితే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. సుదీర్ఘంగా 45 గంటల పాటు మొత్తం హుస్సేన్ సాగర్ లో ఉన్నటువంటి ఏదైతే ప్రమాదం జరిగిన ప్రాంతం ఉందో మొత్తాన్ని జల్లడపట్టిన అనంతరం అయితే కొద్దిసేపటి క్రితమే అజయ్ మృతదేహాన్ని అయితే వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం మృతదేహాన్ని ఇటు సంజీవయ్య పార్క్ వైపు తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు కూడా అజయ్ మృతదేహం కోసం అయితే నిన్న ఉదయం అంతా కూడా అక్కడే పీపుల్ ప్లాజా దగ్గర ఎదురు చూడడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ప్రమాదంలో ఇటు మిత్రులతో కలిసి వచ్చినటువంటి అజయ్ అయితే ఈత రాకపోవడంతోనే మునిగినట్లు అజయ్ మిత్రులు ఇటు రాఘవేంద్రతో పాటు సాయి చంద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అయితే పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ లో అయితే మొత్తం గాలింపు చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలోనే ఇటు ప్రమాదం జరిగిన క్రమంలో ఇటు 3 మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు బాణాసంచాను ఇచ్చేందుకు మణికంఠ అనేటువంటి ఒక బాణాసంచా నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో తనకు డబ్బులు ఇచ్చేందుకు మాత్రం ఇక్కడికి వచ్చినట్టు ఇటు అజయ్ మిత్రులు చెప్తున్న క్రమంలో డబ్బులు ఇచ్చిన అనంతరము ఆ యొక్క ఏదైతే బాణాసంచా కాల్చేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షించేందుకు మిత్రులతో కలిసి అజయ్ వెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. మనం ఇప్పటివరకు గమనిస్తే ఈ యొక్క మొత్తం బాణాసంచా ప్రమాదంలో అయితే ఈ రోజు ఉదయమే ఇటు గణపతి అనేటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మొత్తం ఈ మహాహారతి కార్యక్రమానికి సంబంధించినటువంటి బాణాసంచా కార్యక్రమం ఏదైతే నిర్వహించారో దీంట్లో జరిగినటువంటి అపరిస్థితి కారణంగా 2 మృతి చెందినట్లయితే మనం నిర్ధారణకు రావచ్చు. ఎందుకంటే గణపతి అనేటువంటి వ్యక్తి బాణాసంచా తీవ్రంగా ఏదైతే గాయాలయ్యి 80% మించి కూడా తీవ్ర గాయాలవ్వడంతో అయితే ఒక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలోనే ఇటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ గణపతి మృతి చెందగా కొద్దిసేపటి క్రితమే అజయ్ మృతదేహం అయితే దీనికి సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే ఇటు అగ్నిమాపక సిబ్బంది నుంచి కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఎలాంటి అనుమతి తీసుకోకుండానే ఈ యొక్క బాణసంచా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పోలీసులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు అజయ్ కుటుంబ సభ్యులు అజయ్ ఆచూకీ తెలియదంటూ మిస్సింగ్ కేసు కూడా పోలీసులు నమోదు చేయడం జరిగింది. 2 కేసులను కూడా ఇటు పోలీసులు ఏదైతే మహాహారతి కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్వాహకులను కూడా ఇప్పటికే విచారణ చేస్తున్న క్రమంలో ఇప్పటికే పలువురు కూడా ఆసుపత్రిలో చేరడం జరిగింది. మొత్తం ప్రమాదం జరిగిన సమయంలో బోట్ లో ఎంత మంది ఉన్నారనేటువంటి పూర్తి స్థాయి అంచనా అయితే లేకపోయినప్పటికీ 7 మాత్రం ఉన్నట్లయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయిలో 80% గాయాలపైన గణపతితో పాటు అజయ్ అయితే ఇప్పటికీ మృతి చెందారు. పలువురు మాత్రం ఇటు యశోదతో పాటు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక. రైట్ రామ్ ప్రసాద్. సూర్యాపేట జిల్లాలో గంజాయి తరలిస్తున్న 3 పాత నేరస్తులను అరెస్టు చేశారు పోలీసులు. మోతే మండలం మామిళ్లగూడెం టోల్ ప్లాజా దగ్గర వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 9 కేజీల 300 గ్రాముల గంజాయి, 2 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరు భద్రాచలం నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. మన గంజాయి టోల్గేట్ దగ్గర ఒక వెంచర్ దగ్గర వాళ్ళు నిఘా వేసి ఈ గంజాయిని అక్రమ రవాణా హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఒక ముఠాను స్కూటీపై వెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు 3 కూడా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి. వీళ్ళు 3 కూడా ఒకతను అంటే ఈ సాయి కుమార్ ఎటపాక, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. అదేవిధంగా మురళీకృష్ణ వచ్చేసి మన భద్రాచలం అల్లూరి సీతారామరాజు కాలనీ భద్రాచలం టౌన్ లో ఉంటాడు. అదేవిధంగా ఈ బానోతు ఫణి కుమార్ ఈయన రాజుపేట కాలనీ అని చెప్పి భద్రాచలం టౌన్. సో
వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకొని వీళ్ళు డొంకరాయి నుంచి ఈ గంజాయిని బసంత్ అనే వ్యక్తి నుంచి తీసుకొని దీన్ని హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో నిన్న ఒక నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వీరి నుండి దాదాపు 9.3 కిలోల గంజాయి, అదేవిధంగా వాళ్ళ నడుపుతున్న స్కూటీని కూడా, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లాలో సూర్యకిరణాలు ఒడిసిపట్టి సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి అయిన కరెంటును ఇంటి అవసరాలకు వినియోగించుకుంటూనే మిగతా కరెంటును ప్రభుత్వానికి అమ్ముతున్నారు ఓరుగల్లు వాసులు. సిరులను కురిపిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ల వివరాలేంటో తెలుసుకుందాం. కాలంతో పాటు ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ వస్తువుల వినియోగం పెరిగింది. టీవీ, ఫ్యాన్, మిక్సీ, ఏసీతో కరెంటు బిల్లు తడిసి మోపడవుతోంది. ఆ కరెంటు భారం తగ్గించుకునేందుకు ఇంటిపైనే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. వరంగల్ జిల్లాలో సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుతో ఇంటి అవసరాలకు వినియోగిస్తూనే కరెంటును ప్రభుత్వానికి అమ్మి ఆదాయం పొందుతున్నారు. ఇంటి అవసరాల కోసం సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో వరంగల్ నగరంలో కొందరు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీలతో వరంగల్, కాజిపేట, హన్మకొండలో సుమారు 10,000కు పైగా భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయక మునుపు నెలకు కరెంటు బిల్లులు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు వచ్చేదని స్థానికులు చెబుతున్నారు. సొంతంగా ఇంటిపై ప్లాంట్ ఏర్పాటు చేయడంతో బిల్లులు చెల్లించాల్సిన అవసరం రావట్లేదన్నారు. తమకు సరిపడా కరెంటు వాడుకొని మిగతాది ప్రభుత్వానికి అమ్ముతున్నట్లు తెలిపారు. సోలార్ ప్లాంట్ ద్వారా కరెంటును ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. సోలార్ వల్ల ఉపయోగం అంటే మనం ఎంతైనా కరెంటు బిల్ సేవ్ చేసుకోవడం కోసమైనా మనం ఈ సోలార్ పెట్టుకోవచ్చు. తర్వాత దీనివల్ల మాత్రం బెనిఫిట్స్ అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కరెంటు బిల్లుకి రేట్స్కి దీన్ని చూస్తే సోలారే బెటర్. సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయకముందు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, హీటర్లకు పవర్ ఉపయోగించడంతో కరెంటు బిల్లు వేలల్లో వచ్చేదంటున్నారు స్థానికులు. ప్రస్తుతం సోలార్ ప్లాంట్లు చూసి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొస్తున్నారని చెబుతున్నారు. మాకు ఈ సోలార్ తీసుకోవడం వల్ల చాలా కరెంటు ఆదా అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు మాకు 2,000 అలా వచ్చేది. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మాకు చాలా కరెంటు సేఫ్ అవుతుంది. మళ్ళీ ఇది సబ్సిడీలో మాకు 1,30,000లో వచ్చేసింది. చాలా మంచిగా ఉంది. మాతో పాటు ఇక చుట్టుపక్కల కూడా 10 మంది మా చూసి పెట్టించుకున్నారు. వాళ్ళు కూడా చాలా సఫిషియెంట్గా ఫీల్ అవుతున్నారు. మంచి పని చేసిండ్రు మాకు చెప్పేసి అన్నారు. మాకు ఈ సోలార్ వల్ల చాలా లాభమే జరుగుతుంది. సోలార్ పవర్ ప్లాంట్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు సోలార్ ప్లాంట్ ప్రతినిధులు. సహజంగా లభించే సూర్యరశ్మిని ఉపయోగించి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై జనం ఆసక్తి చూపడం మంచి పరిణామం అంటున్నారు. సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ మేమే ఇన్స్టాల్ చేసాము. దీని నుంచి మనకి మంత్లీ 360 నుంచి 400 యూనిట్స్ వరకు ఇది జనరేట్ చేయగలుగుతుంది. మనం మినిమం 3,000 నుంచి 4,000 వరకు బిల్లు ఆదా చేసుకోవచ్చు. అలాగే ఒకవేళ కస్టమర్ అనేది కన్జంప్షన్ తక్కువ ఉన్నది అనుకోండి, మిగతా యూనిట్స్ మిగిలినవి మనం కరెంట్ డిపార్ట్మెంట్కి అమ్ముకోవచ్చు. ఒక యూనిట్కి వాళ్ళు మనకి 4 రూపాయల చొప్పున కట్టిస్తారు. కరెంటు బిల్లు అనేది మీకు నెల ఉండదు. ఒకరి తర్వాత ఒకరు చూసి దాని ఉపయోగాలు తెలుసుకొని అందరు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దీన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి సూర్యఘర్ యోజన అనేది మనకి స్కీమ్ కూడా ఉంది. మనకి సబ్సిడీ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మీకు 2,10,000 ఉంటుంది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ మనకి 78,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. ప్రకృతి నుంచి వనరులను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే రాయితీలతో సోలార్ ప్లాంట్లను భవనాలపై ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చని సూచిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. ఎన్టీపీసీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలాంటి ఆటంకాలు జరగకుండా 780 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామగుండం నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వారిని మంచిర్యాల జిల్లా జైపూర్ పీఎస్ కు తరలించారు. ఎన్టీపీసీ నిర్మాణం కోసం గతంలో భూములు
కోల్పోయిన ప్రభావిత గ్రామ ప్రజలకు అన్ని వసతులు కల్పించాలని, అలాగే స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఈరోజు 2400 మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేస్తుంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాతంగి కాలనీ కానీ అన్ని ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళను అడుగుదామని వెళ్దామని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నిర్బంధించి పోలీసు పహారాల మధ్యలో ఇలా ఈ యొక్క ప్రజాభిప్రాయాన్ని సేకరణ చేయడం అనేది నిజంగా దుర్మార్గం. అందుకే స్వచ్ఛందంగా ఈరోజు ఎన్టీపీసీ అంతా కూడా బంధు పిలుపు కూడా నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ పేరుతోటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్నప్పటికీ దానిలో మాట్లాడాల్సినటువంటి వక్తల్ని కానీ అదేవిధంగా నాయకుల్ని అందరినీ కూడా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేసి గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం పారిశ్రామిక ప్రాంత నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులను తీసుకొచ్చి వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం. ఎన్టీపీసీ మరి ప్లాంట్ విస్తరించుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం ఎందుకు, అందులో మాట్లాడకుండా చేయడం ఎందుకు, సమీప ప్రాంత ప్రజలను అది పొల్యూషన్తో ఇబ్బందులు పాలవుతుందని చెప్పి అందరూ చెప్తున్నారు. వారు ఏం చెప్తారో వినాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో వారి గొంతును నొక్కేసి అదేవిధంగా ఇట్లాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. థర్మల్ పవర్ స్టేషన్ విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దీంట్లో పాల్గొనేందుకు నేను ఇక్కడికి రావడం జరిగింది. దురదృష్టం కొద్ది ఈడ నిర్వాహకులు లేదా పోలీసు యంత్రాంగం లోపలికి రానివ్వకుండా చివరికి నా మందుల సంచిని నా స్వెట్టర్ను కూడా తనిఖీ చేసి వదిలిపెట్టకుండా బాధించడం, సాధారణ ప్రజానికాన్ని కూడా అణువణువు మరి చేయడం చాలా బాధాకరం. ఇది జిల్లా కలెక్టర్ గారు, పర్యావరణ ఇంజనీర్ గారు తేల్చుకొని ప్రజలకు అవకాశం కల్పిస్తారా లేదా ఇది ఒక వర్గం అనుకూలంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ అనేది తేల్చాలని కోరుతున్నాం. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్. ఆమె వల్ల వెంకటాపూర్ 6 గ్రామ సభ రసాబాసగా మారిందన్నారు. ఆమె తీరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు గొడవకు దిగారన్నారు. ఈ సభకు వచ్చిన అధికారులను జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి హెచ్చరించడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాలు ఇట్లా ఉంటే రాబో తరాలకు నష్టం వాటిల్లుతుంది. నీకు పదవి వ్యామోహం తప్ప ఇంకొక వ్యామోహం లేదు. నీకు పదవి కావాలా, పదవి కోసానికి ఎంతమందికి అయినా కొట్లాటలు పెడతావు. ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది. నా మీద కేసు చేయమంటావా? ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఎవరితో చేస్తున్నావు రాజకీయం? నువ్వు అసలు నువ్వు కనీసం కాంగ్రెస్ కార్యకర్తల ముఖంలో ముఖం పెట్టి చూసే దమ్ము ధైర్యం లేనిది నీకు. నువ్వు ద్రోహి, కాంగ్రెస్ పార్టీ ద్రోహి చేశావు. ఈ నర్సాపూర్ ద్రోహి అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేనంట చెప్తా పొట్టేనంట. అవునే తల్లి, నన్ను పొట్టుకున్నా మరి ఏం చేయాలి? మరి నువ్వు పొడవుండి ఏం ఒడిచిందే ముందు తాలూకాకి? నీ పొట్టేడే నీ రాజకీయ జీతం అంతా వరకు నీ ఎన్నంటితే ఉంటా. నాకు పదవుల మీద సోకు లేదు, నాకు ఎలాంటి సంపద మీద సోకు లేదు. మోడల్ విలేజ్ తీసుకుంటా. ఆ విలేజ్ లో సాచురేషన్ విలేజ్ లో మొత్తం అన్ని హరువులకు ఎంతమంది ఉంటే అంతమంది మీ అని రేవంత్ అన్న చెప్తుంటే ఈమె రాజకీయాలు వల్లిస్తుంది. ఏదో టీఆర్ఎస్ జెండా వాచుకొని ఆమెనే జెండా తీసుకొని ఆమెనే వాతి దాన్ని ఆమె నిర్మాణం చేసింది. దాని కేసీఆర్ ఆమెనే వారసురాలు. ఆ బతుకమ్మ తర్వాత ఈ బతుకమ్మ అన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఏమి చచ్చిపోయిన రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి ఆత్మ ఘోషిస్తున్నా తల్లి. నీ వ్యవహారం చూస్తుంటే నువ్వేమనుకుంటున్నావో? లక్ష్మారెడ్డి, రామచంద్రరెడ్డి ఆత్మ ఘోషిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఆదివాసీయులు అత్యంత పవిత్రంగా నిర్వహించే నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. ఆలయానికి గోదావరి గంగాజలంతో మెస్రం వంశీయులు చేరుకున్నారు. ఏటా పుష్య అమావాస్య ప్రారంభ గడియల్లో ఈ జాతర ఉత్సవాలు మొదలవుతాయి. 5 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గిరిజనుల జీవన శైలి, విభిన్న ఆచారాలకు ప్రతీకగా నిలిచిన నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది. కొండలు గుట్టల్లో కొలువైన తమ ఆరాధ్య దైవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకునే అతిపెద్ద వేడుకకు పలు ప్రాంతాల నుంచి గిరిజనులు తరలివస్తున్నారు. గిరిదేవతల దర్శనం కోసం కాలినడకన ఎడ్ల బండ్లపైన వెళ్లి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు.
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. పుష్య అమావాస్య రోజున నాగోబాకు జరిపే అభిషేకం, మహాపూజకు అవసరమైన గంగాజలాన్ని కాలినడకన మిశ్రం వంశీయులు ప్రత్యేక పూజలు చేసి తీసుకొస్తారు. ఇవాటి నుంచి 7 రోజుల పాటు జరిగే నాగోబా జాతరకు పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారు. జాతరతో కేస్లాపూర్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఉత్సవాలకు సమీప గ్రామాల ప్రజలు కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. జనవరి 28 నాడు మహాపూజ మిశ్రవంశులతో పూజింపబడుతుంది. ఇది ఆదివాసులకు ఆరాధ్య దైవం. దీనికి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదివాసులతో పాటు వేరే మతాలు, కులాల వారు కూడా అందరూ దీనికి వస్తున్నారు. ప్రభుత్వంతో పాటు మిశ్రవంశులు కూడా అవిటికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరం అవుతాయంటున్నారు భక్తులు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ఆదివాసీలు నిర్వహించే నాగోబా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ కావడంతో రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన బల్వంతాపూర్ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు. ప్రజల స్థితిగతులకు అనుగుణంగా పాలన అందిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రైతులు. జనవరి 26 నాడు రైతు భరోసా తప్పకుండా ప్రతి రైతుకు వేస్తామని ఏదైతే మాట చెప్పిండో తూచా తప్పకుండా 26 తారీఖు నాడు సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలోని మా బల్వంతపూర్ గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకుని ముందుగా మా గ్రామంలోని ప్రతి పేద రైతుకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు జాబ్ కార్డు ఆధారంగా